హాయ్ గైస్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మనం జావా ఫైల్ స్ట్రక్చర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం అనమాట. జావాలో మీ యొక్క రియల్ వరల్డ్కి వెళ్ళినా, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసేటప్పుడైనా మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట ఈ జావా ఫైల్ స్ట్రక్చర్ అనేది. మీరు ఈ ఫైల్ స్ట్రక్చర్ని కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే మీకైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే, ఎర్రర్స్ అయితే రైజ్ అవుతాయి అన్నమాట. మీరు ఆ ప్రాజెక్ట్ని రన్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే, మీరు ఎర్రర్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ మిస్ అవ్వకుండా ఈ టాపిక్ అయితే కంపల్సరీగా మీరైతే చూడండి కంప్లీట్గా. మీకైతే ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ గురించి, ఒక కంప్లీట్ స్ట్రక్చర్ జావా ఫైల్ స్ట్రక్చర్ గురించి, మెయింటైనబిలిటీ గురించి ఒక కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది. ఎవరు మిస్ చేసుకోవద్దు. రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్లో మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇందులో మనం మెయిన్గా ఉండే టాపిక్స్ ఏంటంటే మాడ్యూల్, ప్యాకేజ్, క్లాస్ అండ్ మెయిన్ మెథడ్. వీరి గురించి కంప్లీట్గా డిస్కస్ అయితే చేద్దాం. అవసరమైతే మీకు ప్రాక్టికల్ కూడా చూపిస్తాను. ఓకేనా? ఇందులో మనం ఈ వీడియోలో మనం కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం, క్లాస్, మెయిన్ మెథడ్, ప్యాకేజ్, మాడ్యూల్ అండ్ ఓవరాల్ ఒక ఫైల్ స్ట్రక్చర్ అయితే చూద్దాం. ఓకేనా? ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్మల్ జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉందనుకోండి, అందులో చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఇలాగ సిఎస్సి, సిఈసి, సివిల్, ఇలాగ ఇందులో ఈచ్ బ్రాంచ్కి సపరేట్ స్టాఫ్ అయితే ఉంటారనమాట. అలాగే ఒక రియల్ వరల్డ్ అప్లికేషన్ తీసుకుంటే, మీరు అమెజాన్ తీసుకుంటే ఇందులో ఒక యూజర్స్ కేటగిరీ అయితే ఉంటుంది, ప్రొడక్ట్స్ కేటగిరీ ఉంటుంది, తర్వాత మెయిన్ కేటగిరీ అయితే ఉంటుంది అనమాట. అంటే ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అని. ఇందులో యూజర్స్లో ఏంటంటే 2 టైప్స్ ఉంటారనమాట, కస్టమర్ అండ్ అడ్మిన్. కస్టమర్ ఏంటంటే జస్ట్ విజిట్ చేయటం, వెబ్సైట్ని ఆర్ అప్లికేషన్ని విజిట్ చేయటం, బై చేయటం, ఏదైనా ప్రాబ్లం ఉంటే రిటర్న్ చేయటం అనమాట. ఇది కస్టమర్ అనమాట. మోడిఫికేషన్ ఏమి ఉండదు. అడ్మిన్ చూసుకుంటే అడ్మిన్కి ఏ ప్రొడక్ట్స్ యాడ్ చేయటం, ప్రొడక్ట్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయటం, ఇలాంటివి. ప్రోడక్ట్ బాగాలేకపోతే ఆ ప్రోడక్ట్ రిమూవ్ చేసి ఏదైనా కొత్త ప్రోడక్ట్ ఏమైనా వస్తే, లేటెస్ట్ మోడల్ వస్తే యాడ్ చేయటం, ఇలాంటి వాటికి యాక్సెస్ అయితే ఉంటుందన్నమాట అడ్మిన్కి. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఓనర్ అనుకోవచ్చు. అండ్ అందులో వర్క్ చేసే వాళ్ళకు కూడా యాక్సెస్ అయితే ఉంటుంది, ప్రోడక్ట్స్ యాడ్ చేయటం, చేంజ్ చేయటం కానీ, ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయటం, ఇలాగ ఉంటారన్నమాట. తర్వాత ప్రొడక్ట్స్ చూసుకుంటే మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. అందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫ్యాషన్ అని, ఎలక్ట్రానిక్స్ అని, గ్యాడ్జెట్స్, ఇలా రకరకాలుగా అయితే ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి అందులో. తర్వాత మెయిన్ అంటే మెయిన్ మెథడ్ అనమాట. ఇక్కడ నుంచే మన మెయిన్ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అవుతుంది, అదే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. అండ్ ఇంకా మనం మన జావా ఫైల్ స్ట్రక్చర్ గురించి అయితే చూసుకుంటే, ఈ ఎగ్జాంపుల్ ఎలాగైతే ఉందో కాలేజ్ సిస్టమ్ స్ట్రక్చర్, అదే విధంగా ఇక్కడ కూడా అనమాట. అంటే ఫస్ట్ వచ్చేది మాడ్యూల్. అంటే ఒక అమెజాన్ అప్లికేషన్ అనుకోండి. ఈ మాడ్యూల్లో ప్యాకేజెస్ అయితే ఉంటాయి అన్నమాట అన్నీ. ఇది ఒక ఫైల్ అనుకోండి మీరు. ఈ ఫైల్లో ప్యాకేజ్, ఇది ఒక ఫైల్ అనమాట. అంటే అమెజాన్లో యూజర్స్ అలాగే ఎలా అయితే ఉన్నారో, ఈ మాడ్యూల్లో ప్యాకేజెస్ అయితే ఉంటాయి. ఓకేనా? ఈ ప్యాకేజెస్ లోపల క్లాసెస్ అయితే ఉంటాయి. ఇది ఓవరాల్ ఒక స్ట్రక్చర్ అనమాట. ప్యాకేజ్లో క్లాసెస్ ఉంటాయి. ఈ క్లాసెస్ అంటే ఏంది, ప్యాకేజెస్ అంటే ఏంది, ఇంకా క్లియర్గా అయితే చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూస్తే జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఈజ్ హైలీ ఆర్గనైజ్డ్. అంటే ఈ జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అంటే మనం ఆర్గనైజ్ చేసేది ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసేటప్పుడు ప్రతి ఫైల్ని, ప్రతి ఫోల్డర్ని హైలీ, చాలా నీట్గా అండ్ క్లీన్గా అయితే ఆర్గనైజ్ చేసి ఉంటుంది అనమాట. అంటే మనం నీట్గా ఒక మెయింటైన్ చేయటం అనమాట. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడ ఎర్రర్ వచ్చింది ఏంటి అనేది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసి క్లారిఫై చేసుకోవచ్చు. ఏదైనా మాడిఫై చేయాలన్నా ఈజీగా ఉంటుంది. ఏదైనా రిమూవ్ చేయాలన్నా మనం కరెక్ట్గా అదే పాయింట్కి వెళ్ళి రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ యాడ్ చేయాలన్నా సేమ్ పాయింట్కి వెళ్ళి మనం ఈజీగా ఎర్రర్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, మాడిఫై చేయొచ్చు. సో అందుకని నీట్ అండ్ క్లీన్గా, హైలీగా ఆర్గనైజ్ చేసి ఉంటుంది అనమాట జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అనేది. అండ్ ఎవ్రీ జావా ఫైల్ మస్ట్ ఫాలో సమ్ రూల్స్ అండ్ కన్వెన్షన్స్. అంటే ఎవ్రీ ఫైల్ అనమాట, జావాలో ఉండే ఎవ్రీ ఫైల్, క్లాస్, ఫోల్డర్, ప్రతి ఒక్కటి ప్యాకేజ్ అనేది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఫాలో అయి ఉంటుంది. ఎందుకు అంటే జేవిఎం ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయినప్పుడు మాత్రమే కోడ్ని అర్థం చేసుకొని ఈజీగా అయితే ఆ కోడ్ని అయితే రన్ చేస్తుంది అనమాట. అంటే మనం కోడ్ ఎప్పుడైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేసి బిల్డ్ చేసామో అప్పుడు మాత్రమే మన జేవిఎం కరెక్ట్గా అర్థం చేసుకొని అయితే ఈజీగా రన్ చేస్తుంది. లేదు మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకపోతే మీకు ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా? సో దట్ జేవిఎం క్యాన్ అండర్స్టాండ్ అండ్ రన్ ద కోడ్. ఈ జేవిఎం, జావా వర్చువల్ మెషిన్ గురించి నేను వీడియో అయితే చేస్తున్నాను. జేవిఎం, జేడీకే, జేఆర్ఈ గురించి ఒక వీడియో చేస్తున్నాను. ఎవరైనా
తెలియకపోయినా, ఇది జేవిఎం అంటే అర్థం కాకపోయినా ఆ వీడియో చూసి వచ్చేసేయండి. ఓకేనా. ఇంకా నెక్స్ట్, ద మాడ్యూల్ సిస్టమ్ ఇన్ జావా వాస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2000, ఇంట్రడ్యూస్డ్ ఇన్ జావా 9. జావా 9th వర్షన్ నుంచి అయితే ఈ మాడ్యూల్ సిస్టమ్ వచ్చింది. అంతకుముందు మనకి జస్ట్ క్లాస్, మెయిన్, మెథడ్, ప్యాకేజ్ ఇంతవరకే ఉండేదన్నమాట, మాడ్యూల్ ఉండేది కాదు. తర్వాత మనకి జావా 9th వర్షన్ దగ్గర నుంచి మనకి మాడ్యూల్ సిస్టమ్, జావా 9th వర్షన్ నుంచి అయితే మనకి మాడ్యూల్ సిస్టమ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఎందుకంటే ఈజీగా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ప్యాకేజ్ అండ్ తక్కువ మెయింటైనబిలిటీ నుంచి. సో మాడ్యూల్ వల్ల ఇంకా మనకి హైలీగా మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఎఫిషియెంట్గా మనకైతే ప్రాబ్లమ్స్, ఎర్రర్స్ ఏం రాకుండా ఇంకా హైలీగా మెయింటైన్ చేయడానికి ఉంటుందని మాడ్యూల్ సిస్టమ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారనమాట. 2017లో ఈ మాడ్యూల్ సిస్టమ్ అనేది రిలీజ్ అయింది. ఓకేనా. ప్రజెంట్ కూడా ఉంది. ఓకేనా. మీకు ఈ మాడ్యూల్ సిస్టంలో కొన్ని డేటాబేస్ గురించి, ఎస్క్యూఎల్ ఇలాంటివన్నీ ఒక మాడ్యూల్స్ లాగా చేంజ్ చేసి మాడ్యూల్స్ని అయితే మనకి ఇంట్రడ్యూస్ చేశారనమాట, యాడ్ చేశారు మన జేడీకేలో. ఇప్పుడు మనకి ఎస్క్యూఎల్ ఇవన్నీ మాడ్యూల్ లాగే ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇలాంటి కొన్ని డేటాబేస్, ఇలాంటి కొన్ని మాడ్యూల్స్ అయితే మనకి యాడ్ చేశారు. ఓకేనా, లేటెస్ట్గా. ఇంకా క్లాస్, ఫస్ట్ క్లాస్ అయితే చూద్దాం మనం. క్లాస్ అంటే ఏంటి? క్లాస్ డెఫినేషన్ ఏంటంటే, క్లాస్ ఈజ్ ద బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లెట్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్. అంటే క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లెట్, ఒక ప్లానింగ్ లాంటిది అనమాట, ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి. జావాలో ఏంటంటే కంప్లీట్గా మీరు ఏం చేయాలన్నా కానీ క్లాస్లో అయితే కోడ్ రాయాల్సి ఉంటుంది. క్లాస్ తప్పించి మీరు క్లాస్ లేకుండా ఏం చేయలేరు జావాలో. ఒక చిన్న ప్రింట్ ప్రోగ్రామ్ రాయాలన్నా క్లాస్లోనే రాయాల్సి ఉంటుంది. క్లాస్ అనేది ఏంటి అంటే, మీకు కంప్లీట్గా దీని గురించి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఇంకా క్లియర్గా అయితే చెప్తాను. ఇప్పుడు చూడండి, అంటే ఈ క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ లాంటిది. అంటే మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కార్ డిజైన్ ఇన్ ద కార్ షోరూమ్, వీ విల్ క్రియేట్ మల్టిపుల్ కార్స్ బేస్డ్ ఆన్ ద డిజైన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్యాక్టరీ తీసుకోండి, ఆ కార్ ఫ్యాక్టరీ తీసుకోండి. అందులో ఈ ఫ్యాక్టరీ నుంచి చాలా కార్లు అయితే తయారు చేసి రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. తయారు చేసి మనకి మార్కెట్లో రిలీజ్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడు ఇది ఒక క్లాస్ అనమాట. ఈ ఫ్యాక్టరీ అనేది ఒక క్లాస్, ఈ కార్ అనేది ఆబ్జెక్ట్. అప్పుడు ఈ క్లాస్ నుంచి మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఈ ఫ్యాక్టరీ నుంచి మనం ఎన్ని కార్లు అయినా తయారు చేయొచ్చు, మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. అలాగే ఈ క్లాస్ నుంచి మనం ఎన్ని కార్లు అయినా మనం ఎన్ని ఆబ్జెక్ట్స్, ఈ క్లాస్ నుంచి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా మనం మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు అనమాట, క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఒక క్లాస్ నుంచి, క్లాస్ అనేది ఒక ఫ్యాక్టరీ లాంటిది అనమాట. అంటే జస్ట్ మనకి బ్లూ ప్రింట్ ఆర్ ప్లానింగ్ టెంప్లెట్ లాంటిది. దాన్ని బేస్ చేసుకొని మనం ఎన్ని ఆబ్జెక్ట్స్, అంటే ఈ కార్ ఒక ఆబ్జెక్ట్, ఈ ఇంకో సెకండ్ కార్ ఇది ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఇట్లాగా ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా మనం క్రియేట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇది క్లాస్ గురించి. ఇంకా నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ క్లాస్. మనకి క్లాస్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. కంటైన్స్ ఫీల్డ్స్ ఆర్ వేరియబుల్స్, అంటే డేటా అనమాట. క్లాస్లో ఫీల్డ్స్ ఆర్ వేరియబుల్స్ అయితే ఉంటాయి, అవి డేటాగా మనం పరిగణించవచ్చు అనమాట. అంటే ఒక క్లాస్లో మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఓకేనా. కంటైన్స్ మెథడ్స్, బిహేవియర్, అంటే ఒక క్లాస్ ఎలా ప్రవర్తించాలి, దాని బిహేవియర్ ఏంటి, అది వర్క్ ఏం చేయాలి అనేది కూడా మెథడ్స్ రూపంలో అయితే మనకు ఉంటుంది అనమాట. క్లాస్లో కంటైన్స్ మెథడ్స్. అండ్ క్యాన్ క్రియేట్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ వన్ క్లాస్. ఇందాక చెప్పాను కదా, ఒక ఫ్యాక్టరీ నుంచి చాలా కార్లు అయితే మనం మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు అని. అలాగే ఒక క్లాస్ నుంచి మనం చాలా ఆబ్జెక్ట్స్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది క్లాస్ అనుకోండి. ఇది మీరు ఈ ఫంక్షన్, ఇది ఒక మెథడ్ అనమాట, వాయిడ్ స్టడీ మెథడ్. ఈ మెథడ్ బయట మీరు ఏ వేరియబుల్స్ తీసుకున్నా వాటిని ఫీల్డ్స్ అంటాం. ఓకేనా. మెథడ్స్ బయట మీరు ఏ డిక్లేర్ చేసినా, ఏం వేరియబుల్ డిక్లేర్ చేసినా వీటిని ఫీల్డ్స్ అంటాం. ఓకేనా. మెథడ్ బయట అంటే కంప్లీట్గా మీకు గ్లోబల్ వేరియబుల్ లాగా. అలాగే మీరు ఏ వేరియబుల్ క్రియేట్ చేసినా మెథడ్లో కాకుండా బయట ఎక్కడ మీరు వేరియబుల్ క్రియేట్ చేసినా దాన్ని ఫీల్డ్స్ అంటాం అనమాట. స్ట్రింగ్ నేమ్ ఇవన్నీ ఈ రెండు ఫీల్డ్స్ అనమాట. ఓకేనా. మీరు మెథడ్ లోపల క్రియేట్ చేస్తే వాటిని మనం వేరియబుల్స్ అంటాం.
ఓకేనా. అలాగే క్లాస్ లోపల మీరు క్రియేట్ చేసే మెథడ్ అంటాం అనమాట. క్లాస్ బయట చేస్తే దాన్ని ఫంక్షన్, క్లాస్ బయట మీరు ఫంక్షన్ క్రియేట్ చేస్తే దాన్ని ఫంక్షన్ అంటాం. ఇప్పుడు ఈ జావాలో మనకి ఫంక్షన్ వచ్చే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా క్లాస్ లోపలే మనం ఏమైనా చేయాలి కాబట్టి దీన్ని మెథడ్ అనాలి క్లాస్లో ఖచ్చితంగా అనమాట. ఓకేనా. ఇవి ఫీల్డ్స్ అనమాట. ఇవి బిహేవియర్, ఇందాక బిహేవియర్ అని చెప్పాను కదా, ఈ మెథడ్నే మనం బిహేవియర్ అంటాం అనమాట. ఓకేనా. ఇంకా ఇది క్లాస్ అయితే ఇది స్ట్రక్చర్, ఇది క్లాస్ అనమాట. బ్లూ ప్రింట్, ప్లానింగ్ ఆర్ టెంప్లెట్ అనొచ్చు. తర్వాత ఆబ్జెక్ట్ అనమాట. ఈ క్లాస్ నుంచి మనం ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఆబ్జెక్ట్ అంటే కార్ లాగా, ఇది ఫ్యాక్టరీ లాగా. ఓకేనా. ఈ ఆబ్జెక్ట్లో ఇది మనం ప్రింట్ చేసాం అనమాట. నేమ్ ప్లస్ ఈ స్టడీయింగ్ అంటే మనం ఇక్కడ ఈ క్లాస్ ఏంటిదంటే ఒక స్టూడెంట్ అనమాట. స్టూడెంట్కి సంబంధించిన క్లాస్ ఇది. అంటే స్టూడెంట్కి సపరేట్ మామూలుగా జనరల్గా ఏముంటాయంటే నేమ్ ఉంటుంది, ఏజ్, ఎక్కడ చదువుకుంటున్నాడు ఆ వ్యక్తి, చదువుకుంటున్నాడు అని చెప్పి చదువుకుంటాడు కదా. సో స్టూడెంట్ అంటే ఇవి ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి స్టూడెంట్స్ అంటే ఏంది, ఎంతమంది అని ఉండొచ్చు, 10 మంది 20 మంది, వీళ్ళందరూ ఆబ్జెక్ట్స్ అనమాట. ఆ స్టూడెంట్స్కి ఉండాల్సిన క్వాలిటీస్ క్లాస్ అనుకుంటే, తర్వాత ఆ క్లాస్ నుంచి మనం ఎంతమంది స్టూడెంట్స్ని అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు, ఎంతమంది స్టూడెంట్స్ని అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ చూడండి మెయిన్ మెథడ్, క్లాస్ పబ్లిక్ క్లాస్ మెయిన్ మెథడ్ ఇచ్చాం. తర్వాత ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం అనమాట. ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటే ఒక స్టూడెంట్ని క్రియేట్ చేసాం. ఇక్కడ ఆ స్టూడెంట్ నేమ్ వచ్చేసరికి రవి, ఏజ్ ఈక్వల్ టు 20. తర్వాత ఈ మెథడ్ బిహేవియర్ అయితే ప్రింట్ చేసామంటే అతను చదువుకుంటున్నాడు అని చెప్పి. ఇలాగ మనం ఎంతమంది పేర్లు అయినా ఇవ్వచ్చు, ఎంత ఏజ్ అయినా ఇవ్వచ్చు. అప్పుడు ప్రతి ఒక్కసారి ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మన రవి అనే ఒక ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేసాం అనమాట. ఇలాగా ఎంతమంది స్టూడెంట్స్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. దీని గురించి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఆ టాపిక్ వచ్చినప్పుడు నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇది మాత్రం మీకు స్ట్రక్చర్ రఫ్గా చెప్తాను అనమాట. ఓకేనా, అర్థం కావటం కోసం కాన్సెప్ట్. తర్వాత మెయిన్ మెథడ్. ఈ మెయిన్ మెథడ్ అంటే మనం ఇక్కడ క్లాస్లో రాశాను కదా, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని. అంటే ఈ మెయిన్ మెథడ్ నుంచే మనకు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ మెయిన్ మెథడ్ లోపలికి వస్తుంది ఫస్ట్. తర్వాత ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని బట్టి అది ఫాలో అయ్యి మన కోడ్ అయితే రన్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మెయిన్ మెథడ్ అంటే ఏందో చూద్దాం. క్లాస్ లోపల ఉంటుందన్నమాట. ఈ డెఫినేషన్ ఏంటంటే ద ఎంట్రీ పాయింట్ ఆఫ్ ఏ జావా అప్లికేషన్. అంటే జావా అప్లికేషన్ మనం రన్ చేసినప్పుడు ఈ మెయిన్ మెథడ్ అనేది ఎంట్రీ పాయింట్ అనమాట. ఈ మెయిన్ మెథడ్ దగ్గర నుంచే మనకి ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుంది. ద జేవిఎం డిసైడ్స్ వేర్ టు స్టార్ట్ ద ప్రోగ్రామ్ త్రూ ద మెయిన్ మెథడ్. అప్పుడు జేవిఎం డిసైడ్ అవుతుంది అనమాట. మెయిన్ మెథడ్ ఎక్కడ ఉందో చెక్ చేసుకొని ఆ మెయిన్ మెథడ్ నుంచి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్ట్ చేయాలని అర్థం చేసుకుంటుంది. ఓకేనా. ఈ మెయిన్ మెథడ్కి రూల్స్ ఏంటి అంటే మస్ట్ బి పబ్లిక్. అంటే ఈ మెయిన్ మెథడ్ కంపల్సరీగా పబ్లిక్ ఉండాలి. చూడండి, ప్రీవియస్గా మనం పబ్లిక్గా డిక్లేర్ చేసాం. ఈ పబ్లిక్ అంటే యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనమాట. వీటి గురించి కూడా సపరేట్ వీడియో చేస్తాను, డోంట్ వరీ. జస్ట్ ఇది స్ట్రక్చర్ కోసం మాత్రమే. ఓకేనా. ఈ మెయిన్ మెథడ్కి రూల్స్ ఏంటి అంటే మస్ట్ బి పబ్లిక్. మనం పబ్లిక్గా డిక్లేర్ చేస్తాం. ఖచ్చితంగా ఇది పబ్లిక్గానే మనం డిక్లేర్ చేసుకోవాలి. జేవిఎం కెన్ యాక్సెస్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మస్ట్ బి స్టాటిక్. ఓకేనా. పబ్లిక్ వల్ల మనకి డైరెక్ట్గా యాక్సెస్ చేస్తుంది అనమాట, యాక్సెస్ ప్రాసెస్ ప్రాబ్లం ఉండకుండా. తర్వాత మస్ట్ బి స్టాటిక్ అంటే ఈ మెయిన్ మెథడ్ అనేది ఖచ్చితంగా స్టాటిక్ అయి ఉండాలి. చూసాం కదా, మనం స్టాటిక్ అయితే ఇచ్చాం. ఎందుకు అని అంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా అయితే జేవిఎం అయితే కాల్ చేస్తుంది. అందుకని మనం స్టాటిక్గా డిక్లేర్ చేసుకోవాలి. దీని గురించి కూడా నేను చెప్తాను, స్టాటిక్ కీవర్డ్ గురించి కూడా, డోంట్ వరీ. ఓకేనా. టు కాల్ ద జేవిఎం వితౌట్ ఇనిషియేటింగ్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా అయితే మనకు కాల్ చేస్తుంది జేవిఎం అనేది మెయిన్ మెథడ్ని. తర్వాత మస్ట్ రిటర్న్ వాయిడ్. మనం ఖచ్చితంగా వాయిడ్గా అయితే దీన్ని రిటర్న్ చేయాలన్నమాట. అంటే ఏం రిటర్న్ చేయదు, జస్ట్ ఈ మెయిన్ మెథడ్లో ఏముంటే దాన్ని ఫాలో అవుతుంది అనమాట. ఓకేనా. అంటే నో అవుట్పుట్ జేవిఎం, ఏమి అవుట్పుట్ ఉండదనమాట అని చెప్తాను అనమాట మెయిన్ మెథడ్కి. ఓకేనా. మనం ఖచ్చితంగా వాయిడ్ అని డిక్లేర్ చేయాలి. అండ్ యాక్సెప్ట్స్ స్ట్రింగ్స్ ఆర్గ్యుమెంట్స్. అంటే స్ట్రింగ్ రూపంలో, స్ట్రింగ్ డేటా టైప్లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ని ఇది యాక్సెప్ట్ చేస్తుంది కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా. అది కూడా నేను మీకు ఒక ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఏంటంటే ఎక్లిప్స్ ఇన్స్టలేషన్ వీడియోలో నేను చెప్పాను అనమాట. ఈ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అనమాట, స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ దీని గురించి చెప్పాను, ఒకసారి చూసేయండి. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ గురించి
ఇన్స్టలేషన్ ప్రాసెస్ వీడియోలో నేను చెప్పాను అనమాట. ఓకేనా, ఇవి రూల్స్ అనమాట. ఇది చూసారా, మాకు ఖచ్చితంగా అన్నీ ఫాలో అయ్యి ఉన్నాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఓకేనా, అది స్టాండర్డ్, ఇంకా ఇది పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్టాండర్డ్, మనం మార్చడానికి లేదు. ఓకేనా, ఇది మెయిన్ మెథడ్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ శాంపిల్ చూసుకుంటే మనకి సింటాక్స్ అయితే ఇదనమాట, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇది స్ట్రింగ్ ఆర్గ్స్. ఇవి నేను మీకు డిఫరెంట్గా ఎలా యూస్ చేయాలో కూడా చెప్పున్నాను అనమాట. మీకు ఎక్లిప్స్ ఇన్స్టలేషన్ వీడియోలో ఈ స్ట్రింగ్ ఆర్గ్ని డిఫరెంట్గా ఎలా యూస్ చేయాలి, ఎలా డిఫరెంట్ వేలో రాయాలి అని అన్ని ప్రాబిలిటీస్ అన్నీ చెప్పాను అనమాట. అంటే పాసిబుల్స్ ఎలా డిఫరెంట్గా యూస్ చేయాలి, డాట్స్ పెట్టి అన్నీ నేను చెప్పాను. ఆ పబ్లిక్ ఎక్లిప్స్ వీడియోలో అయితే ఒకసారి చూసేయండి, సరేనా. ఇది సింటాక్స్ అయితే అనమాట, ఖచ్చితంగా మనం ఇది రాయాల్సిందే, ఈ లైన్ మొత్తం. ఇందులో నో ఎగ్జంప్షన్. ఓకేనా, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ కోడ్ హియర్. ఇది బ్లాక్ అనమాట, ఫ్లవర్ బ్రాకెట్స్. తర్వాత ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఇది క్లాస్, ఒక డెమో క్లాస్ అయితే తీసుకున్నాం, మెయిన్ మెథడ్ని అయితే ఇచ్చామన్నమాట, ప్రింట్ చేసాం హలో జావా అని. ఇది సింపుల్ ఎగ్జాంపుల్. ఓకేనా, ఇంకా నెక్స్ట్ ప్యాకేజ్ చూసుకుంటే ప్యాకేజ్ గురించి డెఫినేషన్ ఒకసారి చూద్దాం. ప్యాకేజ్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. అంటే ప్యాకేజ్ అనేది క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ యొక్క కలెక్షన్ అనమాట. అంటే ఈ ప్యాకేజీలో మనకి క్లాసెస్ ఉంటాయి అండ్ ఇంటర్ఫేసెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇంటర్ఫేసెస్ కూడా క్లాస్ లాంటిదే, కొంచెం స్మాల్ డిఫరెన్స్ అయితే ఉంటాయి అంతే. అది కూడా నేను చెప్తాను అనమాట, డోంట్ వరీ. ఈ ప్యాకేజీలు అనేది క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ అయితే ఉంటాయి. అంటే ఆర్గనైజింగ్ ఫైల్స్ బై క్రియేటింగ్ ఫోల్డర్స్ ఆన్ ద కంప్యూటర్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మనం ఇక్కడ ఒక ఫోల్డర్ తీసుకున్నాం అనుకోండి, మెలడీ సాంగ్స్ అని. అందులో సాంగ్స్ అన్నీ అయితే వరుసగా ఉంటాయి అన్నమాట. అంటే ఈ ప్యాకేజ్ లోపల ఫైల్స్ అయితే ఉంటాయి అన్నమాట. అంటే మెలడీ సాంగ్స్ తీసుకున్నాం అనుకోండి, సాంగ్స్ 1, సాంగ్ 1, సాంగ్ 2, సాంగ్ 3, ఇవి ఫైల్స్ అంటాం మనం. క్లాస్ని మనం ఫైల్ అంటాం. ఓకేనా, అట్లాగా ఒక ప్యాకేజ్లో డిఫరెంట్ క్లాసెస్ మనం స్టోర్ చేసుకుంటాం అనమాట. ఫైల్స్ అంటారు వాటిని, ఈచ్ క్లాస్ని, అలాగనమాట. ఓకేనా, అప్పుడు మీ ప్యాకేజ్ అవుతుంది. ఇందులో ఫైల్స్, క్లాసెస్ అయితే ఉంటాయి. ఓకేనా, ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే ఆర్గనైజెస్ కోడ్ని మనం ఆర్గనైజ్డ్ వేలో ఒక పద్ధతి ప్రకారం అయితే పెట్టుకుంటాం అనమాట. తర్వాత అవాయిడ్స్ నేమ్ కాన్ఫ్లిక్ట్స్. అంటే మనం ఒక క్లాస్కి వచ్చేసరికి ఒక్కోసారి 2 times సేమ్ నేమ్తో యూస్ చేయాల్సి వచ్చింది అనుకోండి, అట్లా ఒక్కోసారి యూసేజ్ అయితే ఉంటుందన్నమాట. అప్పుడు మనం ఈ ప్యాకేజీలో క్లాస్ అయితే ఒక క్లాస్ అయితే ఇచ్చామనుకోండి, ఇంకో ప్యాకేజ్ తీసుకొని సేమ్ క్లాస్నే మనం యూస్ చేసుకోవచ్చు. అప్పుడు ఎర్రర్ రాదు మనకి. సేమ్ ప్యాకేజీలో సేమ్ క్లాస్ నేమ్స్ ఉండేవి 2 క్లాస్ అయితే మనం పెట్టలేము. అంటే ఈ ఒకే ఫైల్ ఉందనుకోండి, మెలడీ సాంగ్స్లో సేమ్ ఒకే సాంగ్ని 2 సార్లు రిపీట్ చేయడం అనేది చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. అలాగే ఒకే ప్యాకేజ్లో సేమ్ క్లాస్, సేమ్ నేమ్ తోటి అయితే ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. సో ఇంకో ప్యాకేజ్ తీసుకొని సేమ్ క్లాస్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అయితే ఉంటుందన్నమాట. తర్వాత రీయూజబిలిటీ ప్లస్ ఈజీ టు మెయింటైన్. మనం రీయూజ్ చేసుకోవచ్చు, ఒకే ప్యాకేజ్ని మనం ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడైనా ఎన్నిసార్లు అయినా మనం యూజ్ చేసుకోవచ్చు, ఈజీగా మెయింటైన్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఓకేనా, సింటాక్స్ చూసుకుంటే ఇట్లా ప్యాకేజ్ అని డిక్లేర్ చేయాలి మనం. ప్యాకేజ్ com.mycollege.students అంటే ఇది మొత్తం ఒక ప్యాకేజ్ అనమాట. ఇట్లా మనం ప్యాకేజ్ని డిక్లేర్ చేస్తాం. ఈ ప్యాకేజ్లో మనం ఎన్ని క్లాసెస్ అయినా తీసుకొని ఎన్ని క్లాసెస్ అయినా రాయొచ్చు అనమాట. ఓకేనా, ఈ ప్యాకేజ్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఇంకొక ప్యాకేజ్లో మనం ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అది కూడా మనం ముందు వీడియోస్లో అయితే వస్తాయి, డోంట్ వరీ. ఓకేనా, ఇంకా student.java. ఇప్పుడు మనకి student.java అనేది ప్రోగ్రామ్ ఉంది, అంటే ఫైల్ ఉంది. ఇందులో మనం ఈ ప్యాకేజ్ స్టూడెంట్స్ ప్యాకేజ్లో ఈ క్లాస్ స్టూడెంట్ క్లాస్ అయితే ఉందన్నమాట. తర్వాత మెయిన్ జావా. ఇప్పుడు ఇది ఒక ప్యాకేజ్, ఇది సపరేట్ ప్యాకేజ్ అనమాట. ఇప్పుడు ఇది ఒక ప్యాకేజ్ అండ్ ఇది సపరేట్ ప్యాకేజ్ అనమాట. అట్లాంటప్పుడు మనం ఈ ప్యాకేజ్లో ఉన్న క్లాసెస్ అన్నీ కొన్ని యూజ్ చేసుకోవాలంటే ఈ ప్యాకేజ్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి ఈ ప్యాకేజ్లోకి, ఈ ఫోల్డర్లోకి. అప్పుడు మనం ఇంపోర్ట్ com.mycollege.students.student అంటే
ఈ ప్యాకేజ్లో మనకి ఈ క్లాస్ ఉంది కదా, మనకి ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్ని ఈ ప్యాకేజ్లోకి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అప్పుడు డాట్ స్టూడెంట్ అంటే క్లాస్ నేమ్, ఈ క్లాస్ కావాలి కాబట్టి ఈ క్లాస్ని డాట్ స్టూడెంట్తో మనం ఇంపోర్ట్ చేసాం. అప్పుడు ఈ క్లాస్లో ఉన్న వాటన్నిటిని మనం మెథడ్స్ని, ఫంక్షన్స్ని, వేరియబుల్స్ని, మెథడ్స్ అన్ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్యాకేజ్లో మనకి ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. ఓకేనా, అప్పుడు మనం ఈ క్లాస్ని యూస్ చేసుకోవచ్చు ఈ ప్యాకేజ్లో. ఓకేనా, అలాగా. ఇంకా నెక్స్ట్ మాడ్యూల్ గురించి చూసుకుంటే డెఫినేషన్. మాడ్యూల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్యాకేజెస్ అండ్ క్లాసెస్ విత్ అన్ ఎక్స్ట్రా రూల్ బుక్. అంటే మాడ్యూల్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది దీంట్లో, ఎలా యూజ్ చేయాలి అండ్ రూల్స్ అలాగా ఉంటాయన్నమాట. టు కంట్రోల్ యాక్సెస్ అనమాట. ఇప్పుడు అంటే ఈ మాడ్యూల్లో ప్యాకేజెస్ అండ్ క్లాసెస్ అయితే ఉంటాయి, అంటే మెయిన్ ప్యాకేజెస్ అయితే ఉంటాయి అన్నమాట ఈ మాడ్యూల్ లోపల. అంటే కంట్రోల్, కొంచెం హైలీ కంట్రోల్ కోసం అనమాట. ఓకేనా, మనం ఏ ప్యాకేజ్ మనం పబ్లిక్గా మనం షేర్ చేయాలనుకుంటున్నాం, ఏ ప్యాకేజ్ని సెక్యూర్గా మనం హై సెక్యూరిటీ ఇవ్వాలనుకుంటున్నాం, దాన్ని బట్టి మనం పబ్లిక్ ఏదైనా బయట అందరికీ తెలిసేటట్టు మనకు కావాల్సిన ప్యాకేజ్ పెట్టుకోవచ్చు, లేదు అంటే మనం ప్రైవేట్గా ఉంచుకోవచ్చు అనమాట. దానికోసం హై సెక్యూరిటీ కోసం ఈ మాడ్యూల్ సిస్టమ్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద కాలేజ్ ఇస్ డివైడెడ్ ఇంటూ డిపార్ట్మెంట్స్, అంటే సిఎస్సి డిపార్ట్మెంట్, ఈసీ డిపార్ట్మెంట్ ఇలా ఉంటాయి కదా. అండ్ ద యూనివర్సిటీ రూల్ బుక్ డిసైడ్స్ హూ కెన్ యాక్సెస్ హూమ్. అప్పుడు ఈ కాలేజ్ ఉన్నప్పుడు యూనివర్సిటీ డిసైడ్ చేస్తారనమాట ఎవరు యాక్సెస్ చేయొచ్చు అని చెప్పి. అలాగా ప్రైవసీ కోసం ఎవరు పబ్లిక్గా యాక్సెస్ చేయొచ్చు, ఎవరు ప్రైవేట్గా మనం ప్రైవేట్గా ఉంచుకోవాలి అని చెప్పి. అలాగా మాడ్యూల్ కూడా అలాగే మనకి ఏవైతే ప్రైవేట్గా ఉంచుకోవాలో ప్రైవేట్గా ఉంచుతుంది, పబ్లిక్ చేయాల్సినవి పబ్లిక్గా ఉంచుతుంది అన్నమాట, ప్రైవసీ కోసం. ఓకేనా, స్ట్రక్చర్ చూసుకుంటే యూనివర్సిటీ అనే మాడ్యూల్ ఉంటే అందులో కాలేజ్ స్టూడెంట్స్ ఒక ప్యాకేజ్, టీచర్స్ ఒక ప్యాకేజ్ అనుకోవచ్చు, తర్వాత లైబ్రరీ ఒక ప్యాకేజ్, ఇలాగనమాట కాలేజీలో డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా, ఇదంతా ఒక మాడ్యూల్ అనుకోవచ్చు. ఈ మాడ్యూల్, ప్యాకేజెస్ ఇవి క్లాసెస్ అనమాట. రియల్ వరల్డ్ చూసుకుంటే మాడ్యూల్, ఇవన్నీ ప్యాకేజెస్, ఇవి క్లాసెస్. ఓకేనా, మాడ్యూల్, ప్యాకేజ్, క్లాస్. ఓకేనా, స్ట్రక్చర్ అర్థమైంది కదా. ఓకేనా, చెప్పాను ఎంత ఉంది. తర్వాత నెక్స్ట్ బెనిఫిట్స్. ఈ మాడ్యూల్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే స్ట్రాంగ్ ఎన్క్యాప్సులేషన్, అంటే హైడ్ ఇంటర్నల్ ప్యాకేజెస్. మనకు కావాల్సిన ప్యాకేజెస్ని హైడ్ చేసుకోవచ్చు, కావాల్సిన ప్యాకేజెస్ని మనం పబ్లిక్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అది స్ట్రాంగ్ ఎన్క్యాప్సులేషన్ అండి. రిలయబుల్ డిపెండెన్సీస్, నో యాక్సిడెంటల్ యూసేజ్. అంటే అనుకోకుండా మనం యాక్సిడెంటల్గా అనుకోకుండా కొన్ని ప్యాకేజెస్ని, కొన్ని క్లాసెస్ని యాక్సిడెంటల్గా యూజ్ చేయలేము అనమాట. ఖచ్చితంగా ప్రైవసీలో ఉండాల్సినవి ప్రైవసీలో ఉంటాయి, పబ్లిక్గా ఉన్న వాటిని మనకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, ప్రైవసీ వాటిని కావాలని యాక్సిడెంటల్గా అయితే యూజ్ చేయలేము అనమాట. ఓకేనా, మెయింటైనబిలిటీ ఇన్ లార్జ్ ప్రాజెక్ట్స్లో మోర్ యాక్సెస్, మోర్ కంట్రోల్ అండ్ మెయింటైనబిలిటీ అయితే బాగుంటుందన్నమాట. అంటే మనకి ఎర్రర్స్ వచ్చినప్పుడు కానీ, ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ, మోడిఫై చేయాలన్నప్పుడు కానీ మనం ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు వాటిని. ఓకేనా, ఏదైనా మాడ్యూల్ రిమూవ్ చేసి మళ్ళీ కొత్తది యాడ్ చేయాలన్నా మనం చేయొచ్చు అనమాట. ప్యాకేజెస్ ఇలాంటివన్నీ మెయింటైనబిలిటీ హైగా ఉంటుంది లార్జ్ ప్రాజెక్ట్స్లో. అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది ఈ మాడ్యూల్ సిస్టమ్ వల్ల. ఓకేనా, కావాల్సిన మాడ్యూల్స్ వరకే మనం లోడ్ చేసుకోవచ్చు, అనవసరమైన వాటిని మనం లోడ్ చేయదన్నమాట. ఓకేనా, ఇదిగోండి అనమాట, ఇది మాడ్యూల్ సిస్టమ్. యూనివర్సిటీ మాడ్యూల్ తీసుకుంటే మనం యూనివర్సిటీని ఒక మాడ్యూల్గా తీసుకున్నాం అనుకోండి, మాడ్యూల్ యూనివర్సిటీ. ఇందులో ఎక్స్పోర్ట్స్ అంటే మనకి ఏదైతే మనం పబ్లిక్గా విజిబుల్ టు అదర్స్, ఎవరికైతే వేరే వాళ్ళకి కనిపించాలి, విజిబుల్గా పబ్లిక్గా ఉండాలనుకుంటున్నామో దాన్ని ఎక్స్పోర్ట్స్ చేస్తాం. ఎక్స్పోర్ట్స్ అని ఇచ్చి మన ప్యాకేజ్ ఇచ్చామంటే ఈ ఎక్స్పోర్ట్స్ ఇచ్చింది పబ్లిక్గా విజిబుల్ టు అదర్స్ అయితే ఉంటుంది. మనం ఏదైతే ఎక్స్పోర్ట్ ఇవ్వకుండా ఉన్న ప్యాకేజెస్ ఏవైతే ఉంటాయో అవి మనకి పబ్లిక్ వేరే వాళ్ళకి విజిబుల్ అవ్వు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీలో చూడండి, మాడ్యూల్లో ఇన్ని ప్యాకేజ్, స్టూడెంట్ ప్యాకేజ్ ఉంది, టీచర్స్ ప్యాకేజ్ ఉంది, లైబ్రరీ ప్యాకేజ్ ఉంది. మనం ఓన్లీ స్టూడెంట్స్ ప్యాకేజ్ని మనం ఎక్స్పోర్ట్ చేసాం. అంటే ఓన్లీ ఈ స్టూడెంట్స్ ప్యాకేజ్ మాత్రమే వేరే వాళ్ళకి విజిబుల్ అవుతుంది. ఈ రిమైనింగ్ టీచర్స్ ప్యాకేజ్ అండ్ లైబ్రరీ ప్యాకేజ్ అనేది వేరే వాళ్ళకి విజిబుల్ అవ్వవు, ఈ ప్రైవేట్గా అయితే ఉంటాయి. ఓకేనా,
ఈ తర్వాత ఈ ఎగ్జామ్ అనే ఇంకొక మాడ్యూల్ ఉందన్నమాట. ఇంకొక మాడ్యూల్ తీసుకుంటే ఇందులో మనం రిక్వైర్స్ యూనివర్సిటీ అంటే ఈ మాడ్యూల్ని మనం ఈ మాడ్యూల్లోకి ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. మనకు కావాలి యూజ్ చేసుకోవాలన్నప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేయాలన్నప్పుడు ఈ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ మనం యాక్సెస్ చేసుకోవాలంటే ఇక్కడ మనం ఈ యూనివర్సిటీ మాడ్యూల్ని ఈ ఎగ్జామ్ డిపార్ట్మెంట్ మాడ్యూల్లోకి ఇంపోర్ట్ చేసుకున్నాం అంటే యాక్సెస్ చేసుకున్నాం అనమాట. అప్పుడు రిక్వైర్స్ యూనివర్సిటీ ఇస్తే ఈ యూనివర్సిటీ మాడ్యూల్ ఎగ్జామ్ మాడ్యూల్లోకి కన్వర్ట్ అయ్యి మనకి ఇంపోర్ట్ అయిపోతుంది, యాక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఈ యూనివర్సిటీ మాడ్యూల్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని యాక్సెస్ తీసుకున్నప్పుడు మీకు ఓన్లీ స్టూడెంట్స్ ప్యాకేజ్ మాత్రమే మీకు ఇక్కడ యాక్సెస్ అవుతుంది. ఈ రిమైనింగ్ టీచర్స్ అండ్ లైబ్రరీ ప్యాకేజెస్ మాత్రం మీకు ఈ ఎగ్జామ్ డిపార్ట్మెంట్ మాడ్యూల్లో వర్క్ అవ్వు, యాక్సెస్ ఉండదు అన్లెస్ మనం యూనివర్సిటీ వాళ్ళు యాక్సెస్ ఇస్తే తప్ప. ఓకేనా, అది ఇక్కడ మీరు చూసుకుంటే సాంగ్స్ అనే ఒక మాడ్యూల్ ఉందనుకోండి, ఫోల్డర్ లాగా. ఇందులో మనకి ప్యాకేజెస్ అయితే ఉంటాయి. అంటే మెలడీ సాంగ్స్, చిల్ సాంగ్స్ అండ్ ఇన్స్పిరేషనల్ సాంగ్స్, చిల్ మూడ్లో ఉన్నప్పుడు ఈ సాంగ్స్, ఇలాగ ప్యాకేజెస్ అయితే ఉంటాయి మనకి. ఓకేనా, అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఓవరాల్ స్ట్రక్చర్ మీరైతే చూసుకుంటే ఈ కామర్స్ వెబ్సైట్ ఏదైతే ఒక ఎగ్జాంపుల్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ కామర్స్ అమెజాన్ తీసుకుంటే మనం అందులో మాడ్యూల్ అనమాట, అమెజాన్ మాడ్యూల్, ఈ కామర్స్ మాడ్యూల్ తీసుకుంటే అందులో ప్రొడక్ట్స్ ప్యాకేజ్ అనుకోవచ్చు. ప్రొడక్ట్స్ అనేవి ప్యాకేజ్, ఇందులో product.java క్లాస్ అయితే ఉంటుందన్నమాట. అంటే ప్రొడక్ట్స్లో ఈ ప్యాకేజ్ లోపల సపరేట్ డిఫరెంట్ క్లాసెస్ అయితే ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలక్ట్రానిక్స్ ఒక క్లాస్ అనుకోవచ్చు. తర్వాత ఫ్యాషన్ అంటే మనం షాపింగ్ చేస్తాం కదా, అది ఒక క్లాస్ అనుకోవచ్చు. అలా డిఫరెంట్ ఉంటాయి. తర్వాత ఆర్డర్స్ అనేది ఒక ప్యాకేజ్ అనుకోవచ్చు. ఆ ప్యాకేజ్ లోపల ఆర్డర్ చేసిన వాళ్ళు ఎవరెవరు, మనం ఏ యూజర్ ఏమేమి ఆర్డర్ చేశాడు, ఏమేమి కార్ట్లో పెట్టుకున్నాడు, ఏవేవి రిటర్న్ చేశాడు, ఇలాంటివన్నీ ఈ ప్యాకేజ్లో ఉంటాయి అన్నమాట, ఈ క్లాసెస్ లాగా. తర్వాత ఒక అప్లికేషన్ ప్యాకేజ్, యాప్ ప్యాకేజ్ అయితే ఉంటుంది. ఇది main.java. ఇప్పుడు ఇందులో మెయిన్ మెథడ్ అనమాట. ఎక్కడి నుంచి మనకి అప్లికేషన్ ఎక్కడి నుంచి ఏ క్లాస్ నుంచి ఏ ప్యాకేజ్ నుంచి స్టార్ట్ అవ్వాలో ఉంటుందన్నమాట. అక్కడి నుంచి అన్ని క్లాసెస్ని ప్యాకేజెస్ని యాక్సెస్ చేసుకొని అక్కడి నుంచి మనకి హోమ్ పేజ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతుంది అనమాట అప్లికేషన్. ఇది ఇంకా మీకు ఫుల్ ఓవర్వ్యూ క్లారిటీ రావాలంటే ఇలాగనమాట. సాంగ్స్ అనేది మాడ్యూల్ అనుకోండి. ఇందులో డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. అంటే డిఫరెంట్ ప్లేలిస్ట్ అయితే ఉంటాయి. మెలడీ ఒక ప్లేలిస్ట్, చిల్ సాంగ్స్ అనే ఒక ప్లేలిస్టు, ఇన్స్పిరేషనల్ సాంగ్స్ అనే ఒక ప్లేలిస్టు, మెలడీ సాంగ్స్ ఒక ప్లేలిస్ట్ ఉంటాయి. ఇవన్నీ ప్యాకేజెస్ అనుకోవచ్చు. తర్వాత ఈ ప్యాకేజ్ లోపల క్లాసెస్ అయితే ఉంటాయి అన్నమాట. అంటే అవి ఫైల్స్ అనమాట. ఇది సాంగ్ 1, ఇది ఒక ఫైల్, అంటే ఇది ఒక క్లాస్ అనుకోవచ్చు. సాంగ్ 2 అంటే మెలడీలో ఈ సాంగ్స్ అనమాట, మెలడీ సాంగ్స్ ఇవన్నీ ఈ క్లాసెస్ అనమాట. ఈచ్ క్లాస్ని మనం ఫైల్ అనొచ్చు, లేదా సాంగ్నైనా ఫైల్ అనొచ్చు అనమాట. అలాగే ఇవన్నీ ఫైల్స్, అంటే ఇవన్నీ క్లాసెస్ అన్నమాట, ప్రతి ప్యాకేజ్లో ఉన్న క్లాసెస్. ఓకేనా, ఓవరాల్గా మీకు ఫుల్ క్లారిటీ వచ్చిందైతే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జావా ఫుల్ స్టాక్ కానీ జావా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ టెక్ వరల్డ్ ఛానల్. నేను మీ శ్రీనివాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.